శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ, ఎంఏ ఆస్ట్రాలజీ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, అందరికీ తెలిసింది అనుకోండి. సరే, అది పక్క పెడితే యాక్చువల్గా మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. పెళ్లి ముహూర్తాలు, మ్యాచ్ మేకింగు, అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన అద్భుతంగా ఉంటుందండి. అవి నేనే చేస్తుంటాను. అలాగే మీరు ఫోన్ చేసినా కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఒకవేళ షూటింగ్స్లో ఉంటే మాత్రం జనరల్గా మీరు నా వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు నేను మీకు నెంబర్ చెప్పాను, ఆ నెంబర్తో పాటు అదే నెంబరే కాకుండా అదే నెంబర్ కింద స్క్రోల్ కూడా అవుతుంటుంది. నేను తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు సూచిస్తాను. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, మరి ఎవ్వరూ మాట్లాడరు. దానివల్ల ఏమవుతుంటే పర్సనల్ కాంటాక్ట్ వలన మీకు మరింత ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మీవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, అది పక్క పెడతారండి. ఇప్పుడు యాక్చువల్గా మనం 13 జూలై నుండి 19 జూలై వరకు కూడా అసలు ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది చెప్పుకుందాం. అందుకంటే ముందర ప్రతిసారి చెప్పినట్టుగానే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆస్వాదించండి. సరేనండి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారికి ప్రబల దోషం ఏంటంటే సప్తమ స్థానంలో శుక్రుడే. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా మీ రాశి వారికి ధనం విషయంలో ఒకళ్ళ దగ్గర చేయి చాచి అడిగే పరిస్థితుల్లో మాత్రం మీరు ఉండరు. చక్కగా డబ్బులు వచ్చి తీరుతాయంటే కొద్దిగా ఆలస్యం అవుతుందేమో తప్ప మీ డబ్బులు మీకు వస్తాయి. ఆలస్యం ఎందుకంటారంటే శనీశ్వరుడు మీ ద్వితీయ భావం చూడడం వల్ల ఉన్న ఊరి నుంచి దూరంగా వెళ్ళడము జరుగుతుందండి. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, చదువు మీకు సంప్రాప్తిస్తుంది. వేళపడ్డ భోజనం చక్కగా మీరు చేస్తారండి. ప్రేమతో కూడినటువంటి భోజనం అంటే ఫుడ్ మీకు దొరుకుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో అద్భుతంగా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ఒక వర్చస్సు అద్భుతంగా ఉండము, అలాగే కంఠధ్వని బాగుండము, ఐస్ అది బాగుండడం జరుగుతుందండి. ముఖ్యంగా ప్రయాణాలు మీకు బాగా చేయడానికి అవకాశాలు 13వ తారీఖు ఎక్కువ కనిపిస్తుందని మీకు జర్నీస్ ఎక్కువ చేస్తారు. వీలుంటే ఆభరణం కానీ వాహన సౌఖ్యం ఉండడానికి అవకాశం ఉంది. ఏమైనా పత్రికా రంగంలో పనిచేసే వాళ్ళకి, న్యూస్ గ్యాదరింగ్ చేసే వాళ్ళకి, కొత్త ఆలోచనలు ఉండే వాళ్ళకి చక్కటి అభిమానం ఆదరాభిమానాలు ఎక్కువ దక్కుతాయండి. ఏదైనా చంద్రుడితో కలిసి రాహు మిక్కిలి బలవంతులైపోతున్నాడు ఉండే రాహు ఎప్పుడు 14-15 తారీఖుల్లో చంద్రుడితో కలిసిన రాహు బలవంతులైపోతాడు. రాహు బలవంతుడి శుభ ఫలితాలు ఇస్తాడు ఉండవు. గురుదృష్టి కూడా ఉంది. ఏకంగా ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ మీకు. అలాగే ఆభరణ సౌఖ్యము, చదువులో బాగా రాణించడాలు, రాహుజలు ఇవ్వడం ఒంటరిగా ఉంటే అది ఇవ్వడం, కానీ ఇవన్నీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా మీద రైతులు ఉంటారు, పంట పొలాలు, వాటికి కూడా లాభాలు రావడానికి అవకాశం ఉందండి. ఏదైనా రాహు కూడా చిన్న ఇబ్బంది కలిగించడానికి అవకాశం మాత్రం లేకపోలేదు. కానీ శనీశ్వరుడు మాత్రం 13 సెప్టెంబర్ నుంచి అండి ఆయన వక్రగతిలోకి వస్తున్నాడు. మంచివాడు మాత్రం కాదు. 4th హౌస్ లార్డ్, థర్డ్ హౌస్ లార్డ్షిప్ వచ్చిందంటే పాపి అవుతాడు. 4th హౌస్ కేంద్రాధిపత్యం వచ్చినా కూడా పాపే. సో కాబట్టి శనీశ్వరుడికి మీకు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. ముఖ్యంగా టెన్షన్స్ ఎక్కువ పెడతాడు. ఎవరి కోసం? మీ చిల్డ్రన్ కోసం. అందులోనూ ఆడపిల్లల టెన్షన్స్ అంటే పెళ్లి కాలేదనో, ఉద్యోగం రాలేదనో, ఏదో ప్రాబ్లం ఉంటుంది. అదే సంతానం పుట్టలేదనో ఏదో అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా సప్తమ స్థానంలో శుక్రుడు ప్రబల దోషకారకుడు అవుతాడు. అంటే జనరల్గా శుక్రుడు సప్తమ భావం అంటే మంచి చేస్తాడు కదా, కానీ మీకు మంచి చేయలేకపోతుంటాడు. కానీ ఒకటి మాత్రం చెప్పచ్చు అంటే సప్తమాధిపతి సప్తమ స్థానం ఉన్నాడు కాబట్టి వివాహాది వేడుకలు కుదర్చడానికి, ఆభరణాలు కొనుక్కోవడానికి, వాహన యోగం కలగడానికి కొన్ని మంచి విషయాల్లో కొంచెం ఆయన సహకారాలు ఎప్పుడూ ఉంటుంది. కానీ అష్టమ స్థానంలో రవితో కలిసిన గురుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. కానీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. డబ్బులు మాత్రం బాగా ఇస్తాడు. డబ్బులు ఫైనాన్షియల్గా బాగా సక్సెస్ అవ్వడం ఇవన్నీ బాగానే ఉంటాయి. ఏదేమైనా రవి బుధులు భాగ్యస్థానంలో మీకు బాగున్నారు. వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో రవి బుధులు ఉన్నారంటే డాక్టర్స్ వృత్తిరీత్యా
ప్రొఫెషనల్గా మీరు విదేశాలు వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయడము, అక్కడ ప్రజాసేవ, ప్రజలకు ఆదరణ, ప్రజల్లో కలిసిపోవడము, ఎక్కువగా మీరు సేవ ట్రీట్మెంట్స్ ఎక్కువ ఇస్తారు ఫారిన్ కంట్రీస్లో. మీ అవసరం ఉంటుంది. డాక్టర్స్కి వెళ్తారు, అలాగే ప్రొఫెషనల్గా చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, లేకపోతే మీరు సిఏ, ఐసిడబ్ల్యూఏ ఆడిటర్స్గా వారు కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రాజకీయ రంగంలో పదవుల కోసం బాగా ఆశించే వాళ్ళకి పదవులు వస్తాయండి. రాజకీయ రంగ ప్రముఖులు కూడా వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి రవి వల్ల అవకాశం ఉంది. రవి బుద్ధుల వల్ల అంటే మీకు ఈ శాస్త్రాలు ఉన్న సరే వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, ఇలాగ ప్రతి వాళ్ళకి కూడా విదేశాల పర్యటన, హయ్యర్ ఎడ్యుకేషన్ విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఏదైనా 10th హౌస్లో కుజుడితో కలిసిన కేతు బ్రహ్మాండంగా ఉన్నారు. 10th హౌస్లో కుజుడు ఉన్నాడంటే దిగ్బలుడు, రాజకీయ రంగంలో ఒక వెలుగుతారు. మీ మాటకు ఎదురు ఉండదండి. ప్రజాదరణ, ప్రజాసేవ, ప్రజాభిమానం మీ మీద నిండుగా ఉంటుంది. అంతేకాకుండా కుజు ప్రభావం మీ మీద ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి బాగా భూములు అమ్ముడుపోతాయి. అంతేకాకుండా అపార్ట్మెంట్స్ అనుకుందాం, వాళ్ళకి అమ్ముడుపోవడము, ధనప్రాప్తి కలగడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొవిజన్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. మీ వృశ్చిక రాశి వారికి కాలసర్ప దోషంలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి కాబట్టి, రావుకేతువులు మధ్యలో అన్ని ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల మీకు బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కేతువు కూడా మీకు సర్పదోషం ఉండడం వల్ల వినాయకుడి పూజ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అంతేనా? ఇంకా 14వ తారీఖు సంకటహర చతుర్థి కాబట్టి వినాయకుడు కూడా పూజ చేసుకోండి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఇవన్నీ అంటాం కదండి. ఇవి చేసుకోవడం వల్ల ఏంటి ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకుందాం. అంటే జనరల్గా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా శనీశ్వరుడు ప్రభావం బాగా ఉండడము, రావుకేతుల మధ్యలో కాలసర్ప దోషం ఏర్పడడం వల్ల ప్రబల దోషం ఏర్పడిపోయింది 12 రాశుల వారికి. ఫస్ట్ శనీశ్వరుడికి గురించి మాట్లాడుకుందాం. శనీశ్వరుడికి, ఎందుకంటే శనీశ్వరుడు మనకి 12 అంటే జనరల్గా మంచివాడు కదండి. ఆయన ఏంటంటే 13వ తారీఖు నుంచి వక్రగతిలో ఉండడం వల్ల విపరీతమైన చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడుంటాయి. అందుకని శనీశ్వరుడి తైలాభిషేకాలతో చేసుకోవడం మర్చిపోకూడదు. అలాగే మందపల్లిలో ఉంటే మందపల్లిలో కానీ ఎక్కడైనా సరే 19,000 సార్లు జపం చేయించుకుని తర్పణాలు, దాన హోమం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదొకటి ఫస్ట్ పాయింట్. అంతేకాకుండా శనీశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత, అంటే మనం మందపల్లి కానీ లేకపోతే కొంతమంది తిరునాళ్ళలోనో లేకపోతే చాలా చోట్ల ఉన్నాయి కదండి శనీశ్వర దేవాలయాలు, మనం చేసుకోవడం వల్ల ఆంజనేయ స్వామికి సింధూరం ఎవరైతే రాయిస్తారో మంగళవారం, శనివారం శనీశ్వరు యొక్క దోషాలు పరిహారం అయిపోతే తీరుతాయండి. ఇంత డౌట్ లేదు. స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి వడమాల, అప్పాలు నైవేద్యం పెట్టడం వల్ల, వడమాల సమర్పించడం వల్ల, చక్కటి మంచి వస్త్రాలు సమర్పించడం వల్ల, అలాగే మామిడి పళ్ళ సీజన్ కూడా బహుశా ఉందని తెలియదు కానీ మామిడి అంటే పళ్ళు సమర్పించడం వల్ల చక్కటి యోగం కలుగుతుందండి. స్వామివారి దగ్గర దీపారాధన చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. శనీశ్వరుడు దోషాలు ఖచ్చితంగా తగ్గుతాయి. అంతేకాదండి, ఎవరైతే శివాభిషేకాలు చేసుకుంటూ శివుడికి మల్లెపూలతో పూజిస్తారో వాళ్ళకి శనీశ్వరంలో వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. మనం తిరునల్లూరు చూసామనుకోండి, తిరునల్లూరులో స్వామికి అక్కడ శనీశ్వరుడు ఉంటాడు కదా, శివుడే ఉంటాడు. శివుడికే మనం పూజ చేస్తాం. మందపల్లి చూడడానికి కావాలంటే శనీశ్వరుడు ఉండదు, శివుడికి అభిషేకాలు చేస్తుంటాం తైలంతో, నూనెతోటి. అలాగా మీరు శివుడికి అభిషేకాలు చేయించుకోవడం అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా కేతు ప్రభావం ఉందండి కాలసర్ప దోషంలో. ఉండడం వల్ల వినాయకుడు పూజ చేయించాలి. ముఖ్యంగా సంకటహర చతుర్థి అంటాం, 14వ తారీఖున వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి పూట వచ్చే తిథినే చతుర్థి అంటాం. వినాయకుడి గరికతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, మల్లె పూలతో పూజించడం వల్ల స్వామివారు సంతోషించి మంచి చేస్తారండి. అది సుబ్రహ్మణ్య సమారాధన కూడా చేసుకోవాలి. ఏదేమైనా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణ పుణ్యకాలం వస్తుంది. మనం అప్పుడు ఏం చేసుకోవాలి అనేది విధి విధానాలను మనం ఒకసారి తెలుసుకుందాం. ఏదైనా మీరు 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉండాలని, సంతోషి మాత అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.